అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరందరూ బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మరొక రెసిపీతో నేను మీ ముందుకు వచ్చానండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి మటన్ కీమా చేస్తున్నానండి. ఈ మటన్ కీమా చపాతీ, నాను, రోటీ, పరాటా దేనికైనా చాలా చాలా బాగుంటుందండి. సింపుల్గా మనం ఇంట్లోనే ఈ మటన్ కీమా ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం వీడియో ప్రాసెస్లో చూద్దాం. దానికోసం స్టవ్ వెలిగించేసి ఈ విధంగా ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో ఒక 60 ml అలా ఆయిల్ వేసుకుందామండి. నేను ఆల్రెడీ ఆయిల్ హీట్ చేసి పెట్టాను. అందులో కొన్ని స్పైసెస్ మసాలా దినుసులు యాడ్ చేసేసాను. అలాగే ఇందులో ఒక 2-3 రెడ్ చిల్లీ యాడ్ చేసుకుందాం. అలాగే ఇందులో ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుందాం. అలాగే ఇప్పుడు గ్యాస్ సిమ్లో పెట్టేసుకొని ఆనియన్స్, కరివేపాకు యాడ్ చేసేసుకుందాం. ఈ ఆనియన్స్ వచ్చేసి మనం కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందామండి. ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు నేను 1/2 కిలో మటన్ కీమా తీసుకున్నానండి. ఈ మటన్ కీమాని ఇందులో యాడ్ చేసుకున్నాం. ఈ మటన్ కీమా వేగేటప్పుడే మనము ఇందులో సాల్ట్, పసుపు యాడ్ చేసుకున్నామండి. ఒక 1/2 స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను. అలాగే సాల్ట్ 1 స్పూను యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసుకొని కొద్దిసేపు ఈ మటన్ని ఉడకనిద్దామండి. ఇలా మొత్తం కలిపేసి కొద్దిసేపు ఈ మటన్ని సిమ్లోనే మనము ఒక 5 నిమిషాలు ఉడకనిద్దామండి. ఐదు నిమిషాలు నేను మూత పెట్టి ఉడకనిచ్చాను. ఇలా ఉడికిన తర్వాత మనం ఒకసారి ఇలా కలిపేసుకొని మనము ఇప్పుడు కారము, కొన్ని మసాలాలు యాడ్ చేసుకుందామండి. గరం మసాలా ఇవి 1/2 స్పూన్ రెడ్ చిల్లీ యాడ్ చేస్తున్నానండి. అలాగే కాశ్మీరీ చిల్లీ కూడా ఒక 1/2 స్పూన్ యాడ్ చేస్తున్నాను. అలాగే ధనియాల పొడి ఒక 1/2 స్పూను, గరం మసాలా కూడా ఒక 1/2 స్పూను. అంత స్పైసీ వద్దనుకునే వాళ్ళు కొంచెం తగ్గించుకోండి. గరం మసాలా వేస్తే టేస్ట్ బాగుంటుందండి ఈ మటన్ కీమా. అలాగే జీలకర్ర పొడి కూడా ఒక 1/2 స్పూన్ యాడ్ చేసేసుకుందాం. ఇలా మొత్తం ఒకసారి కలిపేసి ఒక 3 టమాటాలు పేస్ట్ పట్టేసి ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు నేను పేస్ట్ పట్టిన టమాటాలు ఇందులో యాడ్ చేస్తున్నాను. ఈ స్టేజ్లో మీరు సాల్ట్ చెక్ చేసుకోండి. సరిపోకపోతే కొంచెం యాడ్ చేసేసుకోండి. నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసేసాను. ఒక 1/2 స్పూన్ యాడ్ చేసి ఇలా మరలా ఒకసారి కలిపేసుకొని ఒక 1/2 గ్లాస్ నీళ్ళు యాడ్ చేసేసుకుందామండి. మొత్తం ఇలా మిక్స్ చేసుకొని గ్యాస్ సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టి 10 నిమిషాలు ఈ యొక్క మటన్ని ఉడకనివ్వాలండి. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత మధ్యలో ఒకసారి మూత ఓపెన్ చేసేసి మనము కసూరి మేతి కొంచెం యాడ్ చేసుకుందామండి. కసూరి మేతి ఇలా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మరలా మూత పెట్టేసి సిమ్లోని ఇంకొక 5 నిమిషాలు ఉడకనిద్దామండి. 5 నిమిషాల తర్వాత నేను మూత ఓపెన్ చేసి చెక్ చేస్తానండి మటన్ ఉడికిందా లేదో మనం చూసేసి. ఒకవేళ ఉడకపోతే ఇంకోసేపు పెట్టేసుకుందాం. ముందైతే 5 నిమిషాలు ఉడకనిద్దాం. మరలా 5 నిమిషాలు పెట్టాను కదా, ఇప్పుడు మనం మూత ఓపెన్ చేసి చెక్ చేద్దాం. మొత్తం దగ్గర పడిపోయిందండి. చూడండి, ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది.
బాగా ఉడికిపోయిందండి. 10 నిమిషాలు పెట్టాము కదా మనము, ముందు 5 నిమిషాలు, తర్వాత ఒక 10 నిమిషాలు. చాలా చాలా బాగా ఉడికిపోయింది. అంతే అండి, మటన్ కీమా రెడీ అయిపోయింది. ఇది ఒక బౌల్లోకి సర్వ్ చేసి చూపిస్తానండి. అంతే అండి, సింపుల్గా మనం ఇంట్లోనే ఇంత చక్కగా మనం మటన్ కీమా రెడీ చేసుకోవచ్చు. మీరు చూసారు కదా, ఇది నాన్ ఓకేనా, చపాతి, పరాటా, ఇలా ఏ దాంట్లోకైనా చాలా చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. అలాగే ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఓకేనా, మరొక రెసిపీతో మళ్ళీ కలుస్తానండి. బాయ్ అండి. అలాగే కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్ అండి. ఓకేనా, మరొక రెసిపీతో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి.